కాల్పుల ఘటనపై ట్రంప్ వీడియో షేర్ చేశారు. గన్ను పట్టుకున్న నిందితుడు భద్రతా సిబ్బందిని దాటుకుని పరుగులు తీస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతడిని చుట్టుముట్టి పట్టుకున్నారు. 50 గజాల దూరం నుంచి కాల్పులకు ప్రయత్నించినట్టు గుర్తించారు. ట్రంప్ టార్గెట్గా 5 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది. నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన 30 ఏళ్ల కోల్ థామస్ ఎలన్గా గుర్తించారు. అతడి దగ్గర మారణాయుధాలు ఉన్నట్టు చెబుతున్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్కు విందు ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, ఇతర కేబినెట్ సహచరులంతా ఆ సమయంలో కాల్పులు జరిగిన హోటల్లోని బాల్ రూమ్లో ఉన్నారు. హోటల్ లాబీలో అగంతకుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. అతన్ని కాలిఫోర్నియాకు చెందిన కోలీ థామస్ ఎలన్గా భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే అతన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. తక్షణం స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే హాల్లోకి ప్రవేశించి అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల శబ్దం, గందరగోళ పరిస్థితి కారణంగా ఆ ఈవెంట్లో పాల్గొన్న వందలాది అతిథులు టేబుళ్ల కింద దాక్కున్నారు. ప్రాణభయంతో వణికిపోయారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డిన్నర్ ఈవెంట్కు దాదాపు 2600 మంది హాజరైనట్టు సమాచారం.